వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చానురోజు బ్లాగ్ ఛానల్. ఈరోజు అయితే మేము ఇడ్లీ ఛాలెంజ్ పెట్టుకోబోతున్నాం. మా మమ్మీకి అండ్ డాడీకి మధ్యలో రూల్స్ ఏంటంటే ఇడ్లీ ఎవరు ఎంత టైంలో తింటారు అండ్ ఎన్ని ఇడ్లీస్ తింటారు. ఎవరైతే ఫస్ట్ తింటారు అండ్ ఎక్కువ ఇడ్లీస్ తింటారో వాళ్ళకి నేను 1000 రూపీస్ ఇవ్వబోతున్నాను. అవును, ఇన్ని ఇడ్లీలే తినాలి ఇప్పుడు మేము. నాకు 500,000 రూపీస్ వచ్చి ఇవ్వాలి. నేనే ఛాలెంజ్ విన్ అవ్వాలి. లేదు, డాడీ విన్ అవుతాడు. లెట్స్ ఛాలెంజ్. ఎవరు గెలుస్తారో చూసుకుందాము. ఇన్ని ఐరన్ లాంటి ఇడ్లీలు నేను తినాలా? రోజు ఇవి వండుతుంటేనే తింటున్నారు మీరు. ఇన్ని ఇడ్లీలు తినాలా? ఇప్పుడు డబ్బులు కావాలంటే తినండి, లేదంటే కామ్గా ఆ డబ్బులు నాకు ఇచ్చేయండి, నేనే గెలిచానని నేను చెప్పుకుంటాను. చాను, మనం ఛాలెంజ్ విన్ అవ్వాలి. అన్నిట్లీ మనద్దరమే తినాలి. చాను, ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు, మమ్మీకా డాడీకా? Yes. నాకెవరు సపోర్ట్ చేయట్లేదు గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ. డజన్ ఇడ్లీస్ ఇంకా 2 చట్నీస్ మీరు 3 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన వాళ్ళకి చెప్పినట్టే 1000 రూపీస్ వస్తాయి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. వెగేష్ కొంచెం స్లోగా తినవా? డాడీ చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. డాడీ విన్ అయిపోతాడేమో. అయ్యయ్యో, ఇడ్లీ కోసం పోరాటం చేస్తున్నారు వీళ్ళందరూ. ఓ మై గాడ్, ఫస్ట్ 30 సెకండ్స్ ఓవర్. అయ్యయ్యో, కూడా అవ్వట్లేదు మీ ఇద్దరికి. వెగేష్ స్లోగా తినవా? సండే బిర్యానీ చేస్తాను. గాయస్, లిటరలీ నాకు అసలు ఇడ్లీ నచ్చదు. కాకపోతే కాంపిటీషన్ అని స్టార్ట్ చేసా, అయినా కానీ అసలు తినలేకపోయాను. చాలా చాలా ఇబ్బంది అనిపించింది. అండ్ అది కూడా చట్నీ వాజ్ టూ స్పైసీ. అది కూడా అసలు మింగటానికి కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. వేగేష్ ఎట్లా తిన్నాడో ఏంటో కానీ నాకు అసలు అర్థమయ్యలేదు. అందులో 3 మినిట్స్లో 10 ఇడ్లీస్ అంటే ఐ కాంట్ అనమాట. ఏదో ఒక 4-5 ఇడ్లీస్ అంటే ఎట్లా ఒకట్లా లాగించేయచ్చు, కానీ అరౌండ్ 12 ఇడ్లీస్ అంటే కొంచెం కష్టం అనిపించింది. అయినా కానీ పర్వాలేదు, టాస్క్ ఎట్లా అట్లా ఛాలెంజ్ గెలవాలన్న ఇదితో చాలా ట్రై చేశాను. చూద్దాం ఏమి అవుతుందో. ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ. ఈ అబ్బాయి ఫాస్ట్ గా తినేసినాడు గైస్. ఐ కాంట్ ఈట్. పొట్ట పేరిపోయేలాగుంది. ప్లీజ్ గైస్. అవన్నీ చెప్పకపోతే నువ్వు తినేస్తే ఈ పాటికి విన్ అయ్యేదాన్ని. ఏదోటి చేసి విన్ అయ్యాలన్న కాన్సెప్ట్తో అసలు ఏదోటి చేసేద్దాము, అది చేసి ఇది చేసి ఎలాగన్నా వేగేసి డిఫీట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఐ కాంట్. చాలా చాలా అయ్యయ్యో, మమ్మీ కష్టాలు చూడలేకపోతున్నాం గైస్. చీటింగ్ 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 చీటింగ్. అయ్యయ్యో, నేను చూడలేదు అనుకున్నావా? నీకని ఒళ్ళంతా కళ్ళే నీకు. చీటింగ్ చేసి విన్ అయిపోద్దాం అనుకుంటున్నావా? చీటింగ్ చేయటం మా ఇంట్లో అంటారు. ఇప్పుడు చేసింది హైట్ చేయటం. హైడ్ అంటే చీటింగ్ కదా? కాదు. మరి ఏంటది? హైట్ చేయటం. ఒకసారి ఇక్కడ గోకమా, ఇక్కడ ఆ చేతితో గోకమా. నేను చేస్తే ఎలా గొప్ప. అయ్యయ్యో, అసలు ఆ ఇడ్లీలు తింటుంటే ఒక పక్క నుంచి వామిటింగ్ వచ్చేస్తుంది, ఓ పక్క నుంచి ఎట్లొకట్లా డిఫీట్ చెయ్యాలి. ఎట్లొకట్లా ఒక 1000 రూపీస్ నాకు వస్తే అది మంచిగా అనిపిస్తుంది నాకు అన్న దాంతో మస్తు ట్రై చేసిన. వామిటింగ్ వచ్చేస్తుంది. ఒక ఇడ్లీ ముక్క పైన ఇంకో ఇడ్లీ, ఇంకో ముక్క పైన ఇంకో ఇడ్లీ.
అట్లా లాగిచ్చేస్తూనే ఉన్నాను. మింగటానికి కూడా అవ్వట్లేదు నాకు. అప్పటికి వేగేసేమో నువ్వు తినలేవు అని అంటానే ఉన్నాడు. ఓ పక్క నుంచి నాకు అన్ని ఇడ్లీలు ఒకేసారి నోట్లో పెట్టుకునేసరికి వామిటింగ్ వచ్చేసింది. ఓ పక్క నుంచి ప్రజ్ఞ ఏమో నవ్విచ్చేస్తుంది నన్ను. మమ్మీ నువ్వు తినలేవని ఒక పక్కన అంటుంది, లేదు నేను తింటానని ఏదో ట్రై చేసిన, కానీ అస్సలు అంటే అస్సలు అవ్వలేదు. అసలు లిటరల్లీ ఇంకా వామిటింగ్ వచ్చే సెన్సేషన్లో అయిపోయినా నేను ఇంకా. మమ్మీ అయితే అస్సలు చీటింగ్ చేస్తూనే ఉంది గాయస్. అసలు ఎంత చెప్పినా 3 సార్లు కంటిన్యూస్ చీటింగ్ చేసింది. ఒకసారి ఏమో బౌల్ తీస్తుంది, చట్నీ బౌల్. ఇంకోసారి ఏమో డాడీ చేయి పట్టుకుని లాగేసింది. ఎంత వామిటింగ్ సెన్సేషన్ వచ్చినా అస్సలు గివ్ ఇవ్వలేదు. ఫస్ట్ 2 మినిట్స్ అయ్యేసరికి ఇంకా వాళ్ళు ఫాస్ట్ అయిపోయారు, కంగారు వచ్చేస్తుంది వాళ్ళకి. అండ్ మమ్మీ అయితే చూడండి ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా ఫన్నీగా పెడుతుంది. నేను ఫస్ట్ మమ్మీకే సపోర్ట్ చేశాను, అండ్ తర్వాత డాడీ షిఫ్ట్ అయిపోయాను. ఎందుకంటే ఫస్ట్ 2 మీనింగ్స్కే డాడీ ఏమో 9 ఇడ్లీస్ కంప్లీట్ చేశాడు. సో నేను అందుకే తక్కువ డాడీ వైపు షిఫ్ట్ అయిపోయాను. ఓకే, ఆపు వేగేష్ అని డాడీ నీ మమ్మీ అంటూనే ఉంది అసలు కంటిన్యూస్ గా. అయినా అస్సలు డాడీ అయితే గివ్ అప్ ఇవ్వట్లేదు. 3, 5, 4, 3, 2, 1 స్టాప్. ఓకే, ఎంత చీటింగ్ చేసినా నువ్వే గెలుస్తావు ఏంటి వెంకటేష్? నాకు అర్థం కావట్లేదు. తిని పొట్ట చెక్క అయిపోయింది ఇప్పుడు నాకు. నన్ను దేంట్లో ఓడించచ్చు, ఫుడ్లో అస్సలు అంత ఓడించలేవు. సీన్ లేదు, ముందుంది ముసల పండుగ చూసుకుందాం. ఎందులోనే ఓడించు, ఫుడ్లో నువ్వు ఓడించలేవు కదా. అంత సీన్ లేదు అక్కడ. డజన్లో డాడీ 10 ఇడ్లీస్ కంప్లీట్ చేశారు, మమ్మీ 9 ఇడ్లీస్ కంప్లీట్ చేశారు. Eight and now. No, nine. Eight and now. Oh my God. Cheating. Eight and half only. Cheating. Cheating. 8 and half में मम्मी తినింది. So ఈ ఛాలెంజ్ విన్ ద డాడీ. Yay. అయ్యో. కంగ్రాచులేషన్స్ డాడీ, నీ 1000 రూపీస్ గెలుచుకున్నావు. Thank you తల్లి. చూసుకుందాం, కంగారు పడుకోకు, ముందుంది ముసల పండుగ. ఎప్పుడైనా నేనేవి అంత సీన్ లేదు. నా ఐరన్ లాంటి ఇడ్లీలు అని అన్నావు కదా, అవే తిని గెలుచుకున్నావు ఇప్పుడు ఆ 1000 రూపీస్. ఇడ్లీలు ఐరన్ అయినా తినింది నేను. అంత సీన్ లేదు అక్కడ. నేను వండితేనే నువ్వు తిన్నావు, అది తెలుసుకో. క్యాపబిలిటీ నాది. అంత scene లేదు. No. నెక్స్ట్ Never. No. నేనే విన్నెప్పుడు No, no, no. ఓకే గైస్, లెట్స్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్, లవ్ యు. బాయ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.